లీప్ యాప్ నందు బ్యాంక్ డీటెయిల్స్ని అప్లోడ్ చేసే విధానం ఈ వీడియో నందు తెలుసుకుందాం. మనబడి మన భవిష్యత్తు అకౌంట్ డీటెయిల్స్ అంటే నాడు నేడు అకౌంట్ డీటెయిల్స్, పిఎం శ్రీ అకౌంట్ డీటెయిల్స్, ఎస్ఎంసి అకౌంట్ డీటెయిల్స్, క్లస్టర్ స్కూల్ అకౌంట్ డీటెయిల్స్, సమగ్ర శిక్ష అకౌంట్ డీటెయిల్స్, డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కోసం ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర స్కూల్కి సంబంధించిన డైస్ అండ్ పాస్వర్డ్, స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏదైతే మనం యూజ్ చేస్తుంటామో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత స్కూల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫోర్త్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ని క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంక్ డీటెయిల్స్ అని అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే నో డేటా ఫౌండ్ అని కనిపిస్తాయి. ఎందుకంటే ముందుగా మనం ఎలాంటి బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని యాడ్ చేసేదాని కోసము అకౌంట్ టైప్ మనబడి మన భవిష్యత్ దాన్ని క్లిక్ చేసినట్లయితే స్కూల్ నాడు నేడు కింద సెలెక్ట్ అయినట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని అక్కడ మనం టైప్ చేయడం కోసం అకౌంట్ టైప్ని క్లిక్ చేస్తాం. అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ పాస్బుక్లో అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఏ విధంగా అయితే కనిపిస్తుందో దాని ప్రకారమే మనం అకౌంట్ హోల్డర్ నేమ్ని అక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ పాస్బుక్లోనే ఐఎఫ్సి కోడ్ ఉంటుంది. దానికి ఒకసారి టైప్ చేసి సెర్చ్ బార్లో క్లిక్ చేసినట్లయితే అది ఏ బ్యాంక్కి సంబంధించింది, ఆ బ్రాంచ్ తర్వాత అడ్రస్తో సహా వస్తాయి. చివరిగా మనం అకౌంట్ నెంబర్ ఒకసారి టైప్ చేసి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కూడా సేమ్ అదే నెంబర్ని మనం ఇచ్చి కింద ఉన్న సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ అకౌంట్ టైప్ పిఎం శ్రీ. కొన్ని రకాల పాఠశాలకు పిఎం శ్రీ అకౌంట్స్ కలిగి ఉంటాయి. అలా ఉన్న పాఠశాలలు పిఎం శ్రీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చేసిన మనబడి మన భవిష్యత్తు అకౌంట్ డీటెయిల్స్ ఎలాగైతే టైప్ చేసి అప్లోడ్ చేశామో అదే విధంగా పిఎంసి అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎంసి మరియు క్లస్టర్ స్కూల్ డీటెయిల్స్ అండ్ సమగ్ర డోనర్స్ ఎవరైనా మన స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన అకౌంట్ మనం సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేసినట్లయితే దాన్ని అప్లోడ్ చేయాల్సి